ఏమిటన్నా? అవునమ్మా, జానకి పెళ్లితో పాటు మీ ఇద్దరి పెళ్లి కూడా జరిపించేద్దాం అనుకుంటున్నాను. ఏం గొప్పి? వెరీ గుడ్, వెరీ గుడ్. వాడెక్కడున్నా సరే అంతం చేయండి. అలాగే అయ్యగారు. ఏమిటి దశరామయ్య గారు, అమ్మాయి పెళ్లి ఇంత హఠాత్తుగా తలపెట్టారు? మందేముందండి, ఆయన రాసి పెట్టాడు, మనం తలపెట్టాం. ఆయన కాదనుకుంటే జరుగుతుందా, మనం అనుకుంటే ఆగుతుందా? బాగుంది. ఇంతకీ అల్లుడేడి? వైజాగ్. ఇక్కడ తన పెళ్లి పెట్టుకుని వైజాగ్ వెళ్ళాడా? ఆయన మన ఇంటికి అల్లుడుగా వస్తున్నాడు, ఆయన ఇంటికి మరొకరు అల్లుడుగా వస్తున్నారు. స్వయంగా వారిని తీసుకురావడానికి వెళ్ళాడు. బహుశా ఈ పాటికి వస్తూనే ఉంటాడు. హలో, నేనే మాట్లాడుతున్నాను. యాక్సిడెంటా? కోపిక? ఆయన ఎలా ఉన్నారు? ఏం జరిగింది? ప్లీజ్ సిస్టర్, ఏం జరుగుతుందో చెప్పండి. ఇప్పుడేం చెప్పలే. డాక్టర్, త్వరగా రండి సార్. ఏమైంది చెప్పండి, మాట్లాడండి, మాట్లాడండి. అతని ప్రాణానికి ఏం భయం లేదు. థ్యాంక్ యూ డాక్టర్. డాక్టర్ గారు, ఆయన స్పృహ వచ్చిందా? వచ్చి చాలాసేపు అయింది. అలాగా, అయితే మేము వెళ్ళి చూడొచ్చా? వెళ్ళి చూడొచ్చు, కానీ మాట్లాడించడానికి వీల్లేదు. అంటే? అంటే చూడండి రాధాదేవి, లోపలికి వెళ్లే ముందు ఒక విషయం గమనించాల్సి ఉంటుంది. ప్రమాదం దాటిపోయింది, త్వరలో కోలుకుంటారు కూడా, కానీ మెదడుకి కాస్త దెబ్బ తగిలింది. అందువల్ల అతనికి మాట పోయింది. అన్నయ్యకి మాట పోయిందా? ఐఎమ్ సారీ. మా ప్రయత్నం మేము చేస్తున్నాం. బ్రెయిన్ స్పెషలిస్ట్ కబురు పంపిస్తున్నాను. చూడండి, పేషెంట్కి ఇప్పుడు కావలసింది మనశ్శాంతి. ధైర్యంగా నిలబడగలిగిన వాళ్ళు మాత్రమే లోపలికి వెళ్ళాలి. అది కాసేపు, కేవలం మీ తృప్తి కోసం.
అలాగే డాక్టర్, నేనే పెడతాను. గోపి, గోపి, నీకేం పని లేదు గోపి. నిన్ను బ్రతికించమని రాత్రంతా భగవంతుని ప్రార్థించాను. నీ ప్రాణాలు దక్కే నాకంతే చాలు గోపి, నాకంతే చాలు. ఏమిటి గోపి? జానకేనా? నేను పిలుస్తాను. అన్నయ్య, అన్నయ్య, అన్నయ్య! ఎంత ఘోరం జరిగిపోయిందన్నయ్య. ఏమిటి అన్యాయం? ఏ పాప ఎరగని నీకై శిక్ష అన్నయ్య. అన్నయ్య! జానకి, జానకి, ఏమిటిది? డాక్టర్ గారు ఏం చెప్పారు? నువ్వు అంతగా భరించలేకపోతే బయటికెళ్ళు. నాన్న, ఏమిటి? జానకి పెళ్లి గురించి మీతో ఏదో చెప్పాలనుకుంటున్నారు నాన్న. నువ్వేం బాధపడకు బాబు. జానకి నీకు చెల్లెలే కాదు, నాకు బిడ్డ లాంటిది. జానకిని మా రాధలాగా నేను చూసుకుంటాను. ఈ ముహూర్తానికి నా చేతుల మీదుగా ఈ పెళ్లి జరుగుతుంది. నా మాట నమ్ము. అన్నయ్య, అన్నయ్య! జానకి, ఓం ధ్రువం తే రాజా వరుడో ధ్రువం తే వో బృహస్పతిః ధ్రువం తగింద్రశ్చాక్షరాక్షం ధారయతాం ధ్రువం దేవేం వాదవదనయం తథేతాం విశ్వరూప పదవం వదంతే. అన్నయ్య, 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 అన్నయ్య! వదినా, రక్తం మనసు పుట్టిన పాపానికి ఎంతకాలం అన్నయ్య కుండల మీద కుంపట్నయ్యాను. నా మాంగళ్యం కోసం అన్నయ్య పాటను మాటను బలి చేశాను. ఇంత కష్టంలో వదిలిపెట్టి నా నీడను వెతుక్కొని వెళ్ళిపోతున్నాను. అన్నయ్య బాధ్యత అంతా ఇక మీదట నీదే వదినా, నీదే. జానకి, మీ అన్నయ్యని గురించి నువ్వు బాధపడకు. ఇంత కష్టంలో నీ పెళ్ళి ఒక్కటేనమ్మా ఆయనకు మనశ్శాంతినిచ్చింది. వెళ్ళిరా, నువ్వు క్షేమంగా వెళ్ళిరా. అన్నయ్య, అన్నయ్య!